చేయబోతున్నారు? ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈయన ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? అసలు పవన్ బుర్రలో ఏం తిరుగుతోంది? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తారా? వాటికి డేట్స్ ఇస్తారా? అవన్నీ కాదంటే ఎలక్షన్స్ అయ్యాకే చూసుకుందాం అంటారా? ఎన్నికల ప్రభావం పవన్ సినిమాలపై ఏ మేర పడబోతోంది? ఇదే వాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పరిస్థితులు చూస్తుంటే బ్రో తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ కి లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు. ఒప్పుకున్న సినిమాలు ఫాస్ట్ గా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు, కానీ పరిస్థితులే ఓ పట్టాన సహకరించట్లేదు. ఎప్పటికప్పుడు భారీ షెడ్యూల్స్ చేసేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు పవన్. కానీ అప్పుడే పొలిటికల్ సీజన్ షురూ అవుతోంది. తాజాగా ఎన్నికల వేడి బాగా నడుస్తోంది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ డే. పైగా జనసేన ఇక్కడ 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రస్తుతం పవన్ ఆ పనిలో బిజీగా ఉన్నారు. పూర్తిగా పొలిటికల్ లీడర్ అయిపోయారు. అందుకే ఇప్పట్లో ఆయన్ని షూటింగ్స్ లో చూడడం కష్టమే. దర్శక నిర్మాతలు కూడా ఇదే ఫిక్స్ అయిపోయారట. అందుకే ఆఫ్టర్ ఎలక్షన్స్ చూసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో ఎన్నికల వేడి కాస్త తగ్గుతుంది. అప్పటినుంచి ఏపీ ఎలక్షన్స్ కి మరో 4 నెలల టైం ఉంటుంది. ఈ గ్యాప్ లోనే ఉస్తాద్ ఓజీ పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. ఖచ్చితంగా ఎన్నికల ముందే ఈ 2 రిలీజ్ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అదే జరిగితే 2024 సమ్మర్ లోపే పవన్ నుంచి 2 సినిమాలు రావడం ఖాయం. చూడాలిక ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుందో లేదో. సలార్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే రావట్లేదు, కానీ దాని బిజినెస్ అప్డేట్స్ మాత్రం రోజు ఇస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. మీరు కంగారు పడకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది, వస్తున్నాం కొడుతున్నాం అంటూ అభిమానులకు హామీ ఇస్తున్నారు. మరి వాళ్ళిస్తున్న ఆ హామీ ఏంటి? సలార్ బిజినెస్ ఎంతవరకు వచ్చింది? ఎన్ని రాష్ట్రాల్లో కంప్లీట్ అయింది? పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. సలార్ సినిమా గురించి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఆ సినిమా అప్డేట్స్ కోసం కూడా అలాగే చూస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఇదిలా ఉంటే బిజినెస్ మాత్రం జోరందుకుంటోంది. ఈ డీటెయిల్స్ కూడా ఓపెన్ గా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు హొంబెళే ఫిలిమ్స్. ఒక్కో ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి ట్వీట్ చేస్తున్నారు. సలార్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఒకవైపు ప్రభాస్, మరోవైపు ప్రశాంత్ నీల్ ఉండడంతో ఎక్కడా తగ్గడం లేదు ఈ సినిమా బిజినెస్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళలోనూ రికార్డ్ బిజినెస్ వైపు అడుగులేస్తోంది సలార్. మలయాళ రైట్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకుంటే, తమిళ రైట్స్ రెడ్ జైంట్ ఫిల్మ్స్ తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కేవలం నైజాంలోనే 70 కోట్ల వరకు సలార్ రైట్స్ పలుకుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హిందీలోనూ ఊహకందని బిజినెస్ చేస్తోంది ఈ సినిమా. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్ కి మంచి కలెక్షన్స్ రావడంతో ప్రభాస్ మార్కెట్ పెరిగింది. అదే ప్రభావం సలార్ పై కనిపిస్తోంది. ఓవర్సీస్ లోనూ రికార్డ్ బిజినెస్ చేస్తుంది ఈ సినిమా. నవంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. డిసెంబర్ 22న రానుంది సలార్. ఆ రాముడు తండ్రి కోసం వనవాసం చేస్తే మన హీరోలు కథల కోసం అడవులు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోల కథలన్నీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతున్నాయి. కొండ జాతి ముఠాకి నాయకులుగా మారుతున్నారు. కొందరేమో అడవుల్లోనే ఉంటూ గంధపు చెక్కలని స్మగ్లింగ్ చేస్తున్నారు. మరి ఈ మధ్య ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలేంటో చూసేద్దాం రండి. ట్రెండ్ మారింది, హీరోలు కూడా మారాల్సిందే. అలా కాదు, మేమిక్కడే ఉంటాం, ఇంకా పాత పద్ధతుల్నే పట్టుకు వేలాడతామంటే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు. అందుకే అప్డేట్ అవుతున్నారు హీరోలు. అందరూ విజువల్ వండర్స్ వైపు చూస్తున్నారు. దీనికి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కూడా తోడైంది. తాజాగా విడుదలకు సిద్ధమైన కోట బొమ్మాల నుంచి పుష్ప 2, కంగువా, తంగలాన్ వరకు అన్నీ అవే నేపథ్యమే. తమిళ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపించిన సినిమా రాలేదు. కంగువా ఈ లోటు తీరుస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇందులో ఓ అడవి జాతికి నాయకుడిగా నటిస్తున్నారు సూర్య. మరోవైపు తంగలాన్ సినిమాలో విక్రమ్ కూడా తెగ నాయకుడిగా నటిస్తున్నారు. కబాలి ఫేమ్ రంజిత్ ఈ సినిమాకి దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కథలే వస్తున్నాయి. తేజమార్ని తెరకెక్కిస్తున్న కోట బొమ్మాలిలో అడవి నేపథ్యం బాగానే ఉంది. మలయాళ సినిమా నాయట్టుకు ఇది రీమేక్. పుష్ప 2 కథ కూడా ఎక్కువగా అడవుల్లోనే సాగుతుంది. పుష్పలో స్మగ్లర్ నుంచి సిండికేట్ లీడర్ గా మారిన అల్లు అర్జున్ పార్ట్ 2లో మొత్తం మాఫియాను కంట్రోల్ చేసే స్థాయికి ఎలా ఎదిగారనేది చూపిస్తున్నారు సుకుమార్. మొత్తానికి మన సినిమాల కథలు ఫారెస్ట్ నేపథ్యంలో తిరుగుతున్నాయి ఇప్పుడు. బ్యాక్ టు రూట్స్. నాగ చైతన్య ప్రస్తుతం నమ్ముకుంటున్న దారి ఇదేనేమో అనిపిస్తోంది. మాస్ సినిమాలు వరుసగా హ్యాండ్ ఇస్తుంటే ఈయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అందుకే అచ్చొచ్చిన ఫ్యామిలీ రూట్లోకి వచ్చేస్తున్నారు. అంతేకాదు, కలిసి రాని మరో పర్సనల్ యాంగిల్తోనే తన సినిమా కథలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంతకీ చైతు ఏం చేస్తున్నారు? ఏంటా కలిసి రాని వ్యక్తిగత కోణం? ఇదిగో
ఇలా హాయిగా కుటుంబ కథా చిత్రాల్లోనే నాగ చైతన్యను ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్. ఇదేదో మనం చెప్పే నోటి మాట కాదు, ట్రేడ్ చెప్తున్న మాట. ఆయన క్లాస్ సినిమాలు చేసినప్పుడు 90% హిట్ అందుకున్నారు. అదే మాస్ సినిమాలు చేసినప్పుడు మాత్రం 10% మాత్రమే హిట్స్ వచ్చాయి. దాన్ని బట్టి చైతూకి మాస్ సినిమాలు కలిసి రావట్లేదనే విషయం అర్థమవుతోంది. మొన్నటికి మొన్న కస్టడీ కూడా అంతే. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం కనీసం 3 రోజులు కూడా సరిగా ఆడలేదు. అంత దారుణంగా దెబ్బతీసింది చైతూ మార్కెట్ ని. ఇదొక్కటేనా? సవ్యసాచి, యుద్ధం శరణం, దడ ఇలా ప్రతిసారి షాకులు తగులుతూనే ఉన్నాయి. అందుకే ఫ్యామిలీ కథల వైపు అడిగేస్తున్నారు చైతూ. తనకు మజిలీ లాంటి హిట్ ఇచ్చిన శివ నిర్మాణతో మరో ఫ్యామిలీ సబ్జెక్ట్ కే ఓకే చెప్పారీయన. ఇక చందు మొండేడితో ఒక సర్వైవల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇందులోనూ ఎమోషన్స్ బలంగా ఉండబోతున్నాయి. సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబరాజ్ తో చైతూ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్, చైతూ మధ్య ఈ కథ ఊగిసలాడుతోంది. విడాకుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. మొత్తానికి మళ్లీ ఫ్యామిలీ కథల వైపు వచ్చేస్తున్నారు అక్కినేని వారసుడు. హీరోలకు యాక్షన్ ఇమేజ్ వస్తే అందులో పెద్ద వింతే ఉంది, వాళ్ళకి రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. కానీ ఈ మధ్య హీరోయిన్లు కూడా తమకు యాక్షన్ ఇమేజ్ కావాలంటున్నారు, లేకపోతే తగ్గేదేలే అంటున్నారు. సుకుమారి సుందరీమణులంతా కలిపి ఒకేసారి మాస్ మూవీస్ పై ఫోకస్ చేశారు. తాజాగా కాజల్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. మరి ఈమె చేస్తున్న ఆ ఫీట్స్ ఏంటో చూసేద్దాం రండి. కాజల్ అంటే ఇదిగో ఇలాగే తెలుసు ఆడియన్స్కి. హాయిగా గ్లామర్ షో చేసుకుంటూ అప్పుడప్పుడు ఫ్యామిలీ సినిమాలతో చందమామలా అందర్నీ అలరిస్తూ వచ్చారు కాజల్. కానీ ఇప్పుడేమే మారిపోయారు. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఫోకస్ చేశారు. తాజాగా సత్యభామలో యాక్షన్ పాత్ర చేస్తున్నారు కాజల్. టీజర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతోందో క్లారిటీ వచ్చేస్తుంది. పెళ్లి ముందు వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు కాజల్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఈమె అప్రోచ్ అంతా మారిపోయింది. సింపుల్గా యాక్షన్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు. ఈమె మాత్రమే కాదు, సమంతా చూపు కూడా పూర్తిగా యాక్షన్ ఇమేజ్ పైనే ఉందిప్పుడు. యశోద, ఫ్యామిలీ మ్యాన్ 2 దీనికి నిదర్శనం. తాజాగా సిటాడెల్లోనూ ఇలాంటి పాత్రే చేస్తున్నారు శామ్. నయనతార ఎప్పట్నుంచో యాక్షన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతోనే ఈమెకు మార్కెట్ బాగా వచ్చింది. మొన్నటికి మొన్న జవాన్లోనూ అదిరిపోయే యాక్షన్ రోల్ చేశారు నయన్. అనుష్క సైతం మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. భగవంత్ కేసరి కోసం శ్రీలీల సైతం యాక్షన్ సీన్స్ చేశారు. మొత్తానికి హీరోయిన్ల చూపంతా ఇప్పుడు యాక్షన్ రోల్స్ వైపే వెళ్తోంది. షారుఖ్ ఖాన్ కి కలిసొచ్చిన సెంటిమెంట్ సల్మాన్ కి మాత్రం హ్యాండ్ ఇస్తుందా? కింగ్ ఖాన్ కొట్టి చూపించిన రికార్డుల్ని కండల వీరుడు క్రాస్ చేస్తారా లేదా? ఒకప్పుడు వరుస 100 కోట్లతో బాక్సాఫీస్ కి చెమటలు పట్టించిన భాయ్ కంబ్యాక్ టైగర్ 3తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టైగర్ 3 ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? బుకింగ్స్ ఏం చెప్తున్నాయి? బాలీవుడ్ సినిమాలకు హిందీలోనే కాదు తెలుగులోనూ గుడ్ టైం నడుస్తోందిప్పుడు. షారుఖ్ పుణ్యమాని పఠాన్, జవాన్ కుమ్మేశాయి. అంచనా లేకుండా వచ్చిన గదర్ 2 హిందీ వర్షన్ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు సాధించింది. దాంతో డబుల్ స్పీడ్తో వచ్చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఈయన టైగర్ 3 దివాళీ కానుకగా నవంబర్ 12న వచ్చేస్తోంది. సల్మాన్ ఖాన్ కు సరైన హిట్ లేక 4 ఏళ్లయింది. ఈ ఏడాది వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ కూడా డిజాస్టరే. అందుకే అందరికీ కలిసొచ్చిన స్పై యూనివర్స్ తో వస్తున్నారు సల్మాన్. యష్ రాజ్ ఫిల్మ్స్ లోనే భారీ యాక్షన్ సినిమాగా వస్తోంది టైగర్ 3. ట్రైలర్ చూస్తుంటే వార్ పఠాన్ కు సీక్వెల్ చూస్తున్నట్లుంది. ఆ యూనివర్స్ లోనే వచ్చే సినిమా కాబట్టి అలాగే ఉండటంలో ఆశ్చర్యం లేదు. బుకింగ్స్ విషయంలో పఠాన్, జవాన్ కంటే చాలా వెనకబడింది టైగర్ 3. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 లక్షలు, తమిళంలో 50,000 రూపాయలు విలువైన టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. హిందీలోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదనేది ట్రేడ్ వర్గాల మాట. పఠాన్ ఫస్ట్ డే 105 కోట్లు వస్తే టైగర్ 3కి అందులో సగం వస్తే ఎక్కువే అంటున్నారు. మరి చూడాలిక ఏం జరగబోతోందో. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.